హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో రోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే కేపీ లోపలికి వచ్చేసాడు అనేసి గగన్ అయితే చాలా సీరియస్ అయిపోయి కేపీని అయితే తిట్టి పంపించేస్తాడనమాట. భూమి పైన చాలా కోపం వచ్చేసి భూమిని అయితే కొట్టేస్తాడనమాట. కొట్టేసి గొంతు పట్టుకోగానే శివ మరియు పూరి ఇద్దరు విడిపించుకేసుకుంటారనమాట. అలా గగన్, నువ్వు ఇంకోసారి ఈ తప్పులు చేసావంటే చంపేస్తాను నిన్ను అనేసి గగన్ తిడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. అలా వెళ్ళిపోగానే పూరి కూడా లోపలికి శారద దగ్గరికి వెళ్ళిపోతుందనమాట. అలా వెళ్ళగానే ఇక్కడ శివకి చాలా కోపం వచ్చేసి ఏమంటాడు అంటే, అక్క మనము ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అక్క, బావకి నీ పైన కొద్ది కూడా ప్రేమ లేదక్క, అస్సలు ప్రేమ లేదు, మనము ఇక్కడి నుంచి వెళ్ళిపోదామక్క అనేసి చేయి పట్టుకొని లాగుతూ ఉంటే, వద్దురా శివ ఇట్రా, నువ్వు ఇక్కడ కూర్చుందిరా అనేసి అంటూ ఉంటే, ఏమక్క ఏం అవసరమని ఉండాలక్క అనేసి అంటూ ఉంటే, అప్పుడే భూమి ఏమంటుందంటే, మనము మన కోపాన్ని మనకి ఇష్టమైన వాళ్ళపైనే కదా చూపించాల్సింది, అదే కదా మీ బావ చేస్తుండేది అని అంటూ ఉంటే, బావ నిన్ను భార్య అని కూడా అంగీకరించడం లేదక్క, అలాంటిది నువ్వెలా అంటున్నావక్క అనేసి అంటూ ఉంటే, నువ్వు అనుకుంటున్నావురా శివ, మా ఇద్దర బంధము ఈ తాళితోనే ముడిపడింది అనేసి అనుకుంటున్నావు, కాదు మా చిన్నప్పుడు పసితనంలోన ఉన్న జ్ఞాపకాలేరా, అంటే పసితనంలో మేమిద్దరూ ఎలా కలిసామో అక్కడి నుంచి రా మా మొదలైంది అనేసి అంటూ ఉంటే, బావ మరి నిన్ను అలా కొట్టొచ్చాక అనేసి అంటూ ఉంటే, నువ్వు గొడవ గురించే మాట్లాడుతున్నావురా, మీ బావకి నా పైన ఎంత ప్రేమ ఉందంటే అది చెప్పుకోలేనంత ప్రేమ ఉంది, మీ బావ దూరమైతే తట్టుకోలేనురా, మా ఇద్దరి మధ్యలో గొడవ అంటున్నావు, ఆ గొడవలకి కారణం ఈ ప్రేమ అంటే మీ బావది కోపం కాదురా ప్రేమ, ఆ ప్రేమ దూరమైతే మీ బావ తట్టుకోలేడు, నేను తట్టుకోలేను, మేము ఆ ప్రేమ కోసమేరా ఉండేది, ఆ ప్రేమ ఎప్పటికీ మాకు ఒక అదృష్టం లాంటిది, అలాంటిది ఆ ప్రేమను విడిపోయి మేము ఉండలేము అనేసి భూమి అంటూ ఉంటే, అక్కడ గగన్ అయితే ఇవన్నీ మాటలు వింటూ చాలా ఏడుస్తూ ఉంటాడనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు.